చూస్తున్న వీక్షకులందరికీ వందనములు. రాయల్ క్రిస్టియన్ యూత్ డైలీ గాస్పెల్ కి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఎఫెసీ 4:18 వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారే తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకునిచున్నారు. ఇక్కడ అపోస్తులైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఏమని చెప్తున్నాడంటే, మీరు ఎందుకు హృదయాన్ని కాఠిన్యపరుచుకుంటున్నారు, దేవుని నుంచి వేరైపోవచ్చున్నారు, ఎందుకు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారని అడుగుతున్నారు. మనము కూడా మన జీవితంలో చాలా సార్లు దేవునికి దూరంగా దేవుని మాటలు లెక్క చేయకుండా హృదయాన్ని కాఠిన్యం చేసుకుంటాం. మనము అలా చేయకూడదు. దేవుడికి దగ్గరగా ఉండాలి. దేవుడి పట్ల జాలి, దేవుడు మనల్ని చూస్తున్నాడని జాలి కలిగి మనం ఉండాలి. ఇక్కడ కాఠిన్యము అంటే హృదయాన్ని గట్టిగా చేసుకోవడం, జాలి దయ లేకుండా చేసుకోవడం. మనం కూడా మన జీవితంలో అలా ఉండకూడదు, హృదయాన్ని గట్టిపరచుకోకూడదు. మనము 2 తిమోతి 4:10 చూసుకున్నట్లయితే అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడు, దేమ అంటే పౌలు గారితో పరిచర్య చేసిన వాడు. అక్కడ పౌలు గారు బాధతో దేమ ఇహలోకంను స్నేహించిన వాడే నన్ను విడిచి దశలోనికి వెళ్ళిపోయాడని రాసుండిద్ది. దేమ ఇహలోకంను స్నేహించిన వాడే అంటే లోకముకు ఆకర్షణీయుడై దేవుణ్ణి విడిచి ఆయన్ని విడిచి వెళ్ళిపోయాడని బాధతో రాశాడు. కాబట్టి మనం కూడా మన జీవితంలో దేమాలాగా దేవుణ్ణి విడిచిపెట్టేవారుగా కాకుండా మన హృదయాన్ని కాఠిన్యం చేసుకోక, దేమ ఎందుకు వెళ్ళిపోయాడు, తన హృదయాన్ని ఎన్ని వాక్యాలు విన్నా కాఠిన్యపరుచుకున్నాడు, హృదయాన్ని గట్టిపరుచుకున్నాడు కాబట్టి లోకం వైపు వెళ్ళిపోయాడు. మనం కూడా మన జీవితంలో ఎన్ని వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ వాక్యం విన్నా కూడా మనము హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, హృదయాన్ని కాఠిన్యపరచుకోకూడదు, దేవుని విడిచి మనం వెళ్ళిపోకూడదు. కాబట్టి మనము దేమ అలాగా ఉండకుండా పౌలు గారిలా జీవించాలి. దేమ వెళ్ళిపోయాడని పౌలు గారు ఎంత బాధపడ్డాడో ఆ బాధ మనం కూడా దేవునికి ఇవ్వకూడదు. మనము హృదయాన్ని కాఠిన్యపరచుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కొన్ని పాయింట్స్ చెప్తాను నేను. లోకం పట్ల ప్రేమ కలిగి ఉండడం వలన, తీవ్రమైన శ్రమల వలన, క్రీస్తు గురించి అవగాహన లేకపోవడం వలన, అదే రీతిగా దేవుని సన్నిధిని విడిచిపెట్టడం వల్ల, అబద్ధ బోధకుల వలన ఇలాగ మన హృదయాన్ని కాఠిన్యం చేసుకున్నాం. కాబట్టి మన హృదయాన్ని గట్టిపరచక, వీటిలన్నీ అనుసరించక, ముఖ్యంగా పాపం జోలికి వెళ్లకుండా, పాపాన్ని అనుసరించకుండా, పాపాన్ని మనం విడిచిపెట్టి దేమాకులా ఉండక, ఇహలోకంను స్నేహించక మన దేవుని స్నేహిస్తూ ఎప్పుడు ఆయనకి ఇష్టలుగా జీవిద్దాము. ఈ చిన్న వాక్యం మీలో హృదయంలో ఫలించాలని కోరుకుంటూ అందరికీ వందనాలు. Please do like, share and subscribe our YouTube channel.